సార్ చాలా మంది సక్సెస్ గురించి అంటే ఫస్ట్ మీ డెఫినేషన్ ఏంటి అంటారు. చాలా మంది చెప్పేది ఏంటంటే సక్సెస్ అంటే 1% ఇన్స్పిరేషన్, 99% ప్రెస్పిరేషన్ అని అంటూ ఉంటారు. సో అసలు సక్సెస్ అంటే ఏంటి, మీరు ఎలా దాన్ని చెప్తారు? నైట్ పడుకొని మార్నింగ్ లేవడం సక్సెస్. ఈ రోజు నాకు భోజనం దొరకడం సక్సెస్. ఓకే, ఈరోజు మన ఇంటర్వ్యూ చేయడం సక్సెస్. ఓకే, ప్రతి మూమెంట్లో సక్సెస్ ఉందమ్మా. వెతుకోవడం సక్సెస్ అంటే ఏదో ప్రధానమంత్రి కావడమో, ముఖ్యమంత్రి కావడమో, లక్షల కోట్లు సంపాదించడం కాదు. ఈ రోజు నేను ఆనందంగా ఉన్నానా సక్సెస్. ఈరోజు 10 మందికి భోజనం పెట్టానా సక్సెస్. నేను భోజనం చేసిన సక్సెస్. నేను భోజనం చేసి సంతోషం. 10 మందికి భోజనం పెడితే ఆనందం. మళ్ళీ చెప్తున్నా, నేను భోజనం చేసి సంతోషం, 10 మంది భోజనం పెడితే ఆనందం. ఆనందం వెతుకుతుంటే సక్సెస్ ప్రతి మూమెంట్లో ఉంది. అయితే దీంట్లో సక్సెస్ ఎంత చేసినా అప్పుడప్పుడు డౌన్ అవుతుంటుంది. ఓకే, ఆ ఇన్స్పిరేషన్ అనేది కొద్దిగా తీసుకోవాలి. పర్స్పిరేషన్ అంటే మీరు పని చేయడం మాత్రం ఆపొద్దు. ఆ పని చేయడం నాన్ స్టాప్ ఉండాలి. పని చేయకపోవడం అనేది ఫెయిల్ అయినట్టే. ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుంది తెలుసా? పని చేయకుండా అవుతుంది, ప్రయత్నం చేస్తే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, చేయట్లుంది అనుకోండి, నేను ఇలా తీసుకొని పెన్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేశాను నేను? ఐ హావ్ టేకెన్ పెన్. ఓకే, మళ్ళీ చెప్తానమ్మా. ఇప్పుడు పెన్ను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను ప్రయత్నం చేస్తాను 1 అవర్ కూడా కాదు, తీస్తే వస్తుంది. ప్రయత్నం చేస్తే ఏది కాదు. అందరు మన చిన్నప్పుడు ట్రై యూ విల్ సక్సీడ్ ఎట్ లాస్ట్. యూ విల్ నెవర్ ట్రై, డూ ఇట్, ఫెయిల్ యూ విల్ సక్సీడ్ ఎట్ లాస్ట్. అది కరెక్ట్. ప్రయత్నం చేయొద్దు, పని చేయాలి. పని చేసింది దానికోసం ఏం చేయాలి? చేసింది నమ్మాలి, నమ్మింది ప్రేమించాలి, ప్రేమించింది నమ్మాలి, నమ్మింది చేయాలి. దట్స్ ఇట్.